హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మా వీధి సంబరం బ్లాగ్ అయితే నేను నైట్ అయితే పోస్ట్ చేశాను. చాలామందే చూశారు. నేను అనుకున్న దానికంటే 200 మెంబర్స్ ఇంకా చూడాలి అని నేనైతే అనుకుంటున్నాను. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మా వీధి సంబరంలో 3 ఘట్టాలు అయితే తీస్తారు. పేర్లేసి అందులో ఎవరివైతే పేలుతాయో అలాగే 3 ఘట్టాలు అయితే తీస్తారు. అండ్ అంతేకాకుండా జంగినాటు ఉంటుంది, గరిడి ఉంటుంది. గరిడి అంటే కర్ర తిప్పుతున్నారు కదా, అది. 3 అమ్మవారిలో చిన్నమ్మవారు అయితే మా మూన్నన్నకు పేలిందనమాట. అందుకే మేము అందరం చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం. అంతేకాకుండా కరెక్ట్గా చిన్నమ్మవారు ఘట్టం పట్టినప్పుడు మేము ఒక చిట్టి సర్ప్రైజ్ చేసాం. అది కూడా పెద్ద వ్లాగ్లో ఉంది. నేను ఇక్కడ రిలేటెడ్ వీడియో అయితే పెడతాను చూడండి. ఈసారి ఫస్ట్లో నేనేం పెద్దగా తీయలేదు, ఎందుకంటే ఫస్ట్లో నేను రాలేదు, కొంచెం అయ్యాక రావాల్సి వచ్చింది. అందుకే అంతగా లేకపోయినా సరే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. మా వీధిలో వాళ్ళకి చెప్తున్నాను, ఎవరు కనిపించినా కనిపించకపోయినా సరే హట్ అవ్వకండి. అంటే నేను ఎంతమందికి తీసానో అంతమందే ఉంటారు కదా. ఈసారి మా ఇంట్లో గంగబాబు పెద్దబాబు ఇద్దరు జంగినట్టు వేశారు. ఇంకా మిగతా వాళ్ళందరం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని అన్నాం కదా. ఏంటంటే మా మూన్ననం పైకి చిన్నమ్మవారు అయితే వచ్చారు. కరెక్ట్గా ఆ టైంకి మేము పువ్వులు, షార్ట్స్, బాంబులు పెట్టాము. అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ వీడియోలో చూస్తేనే అర్థమైపోద్ది. అండ్ అంతేకాకుండా చిన్నమ్మవారు ఘట్టం లాస్ట్లోకి వెళ్ళిపోయాక నేను గుళ్ళోకి వెళ్ళిపోయాను. పెద్దమ్మవారు సగం దూరం వెళ్ళిపోయారు. ఆ కొంచెం నేను మిస్ చేశాను అనమాట వీడియో తీయడం. మిగతాదంతా అయితే పెట్టాను. చూసారు కదా ఇక్కడ ఎంత బాగా హ్యాపీనెస్ అయిపోతున్నారో. మేమైతే ఆ హ్యాపీనెస్ కోసమని పువ్వులన్నీ మార్నింగ్ అనుకొని తెచ్చి సర్ప్రైజ్ చేసాము. ఇక్కడ ఏంటంటే అంతగా కనిపించట్లేదు, నేను సైడ్గా పెట్టి వీడియో తీశాను. ఫుల్ వీడియోలో ఏంటంటే ఫుల్గా కనిపిస్తారు. అలాగా ఎప్పుడు మార్నింగే స్టార్ట్ చేసేవాళ్ళం సంబరం. బట్ ఈసారి నైట్ అయిపోయింది. బట్ చాలా బాగా అయ్యింది ఈసారి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానే. బాయ్ బాయ్.